ఇదేంలా జైలు నుంచి బయటకు పంపుతారని చెప్తున్నారు. మరి ఎట్లా తర్వాత పెద్దయిన తర్వాత ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు బయట పంపితే లేడీస్ ఇంకా చేస్తారు. అసలు మీరు ఒక పదార్థం పిల్లగాడి ఇట్లా చంపుతారు అనుకున్నారు? అంటే మీరు ఇంతగానే మేడుస్తారు కదా. ఏం కాదమ్మా, ఏం కాదు. వాళ్ళు బతకనికి వచ్చింది. మేము ఈ ఊరోళ్ళం. మా ఊర్లో జరిగినప్పుడు మాకు బాధ ఉండదా? ఓకే, ఒకటే ఊరా? మాది కుక్కడపల్లె. వాళ్ళు బతకనికి వచ్చిర్రు. సొంతూరేనా? ఓకే. కానీ ఒక చిన్న పిల్లగాడు 10వ తరగతి చదివే అబ్బాయి ఇట్లా చేసిండు ఇంత దారుణంగా. అబ్బాయిని మాకు ఇచ్చేసేయండి, మేము పెట్రోల్ పోసి కాలబెట్టాం అంతే. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణమే ఇయ్యడం అనేది కరెక్టేనా అమ్మ? కరెక్టే అంటారా? కరెక్టే అంట. మరి మా పిల్ల పోయినప్పుడు కానీ ఆ అబ్బాయి కత్తి తీసుకొని పొడిచిండు అంత దారుణంగా. అంటే 80,000 కోసం అంత చిన్న వయసులో ఇట్లా 80,000 పోయిందో, అందులో బంగారం పోయిందో, ఏం పోయిందో తల్లి కూడా చూడలేదు ఆ ఇంట్లో. ఇంకా బయట పడలేదు ఆమె తల్లి, ఇంట్లో పోలేదు. ఇక వాళ్ళు పాప కోసం ఆలోచించే టైంలో ఏం పోయింది అనేది ఎట్లా చూస్తారు అసలు? 80,000 ఒక్కటి బయట పడ్డది అంతేగాని ఇంకా వేరేది ఏం బయట పడలేదు. తల్లిదండ్రులు ఏమంటారు మరి? మీరు వాళ్ళతో ఫైట్ చేసి రేపు మాతో అంటారమ్మా మీరు ఆ పైన మాకు అప్పగించమని. మరి వాళ్ళ నిన్న పోలీసు వాళ్ళకి కూడా అన్నమ్మా, నిన్న అన్న నేను బయటికి రానిస్తలేరా వాళ్ళని కూడా? వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటున్నారు. వాళ్ళు ఇయ్యమంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని అక్కడే ఉన్నారు. పిల్లగానికి మాకు ఇచ్చేసేరి చెప్పండి మీరు పోలీసు వాళ్ళకి. మాతోటి పోలీసు వాళ్ళకి మేము చెప్పడం కంటే ఇప్పుడు నువ్వు మహిళా మండలి అంటున్నావు కదా, మీడియాలో మాట్లాడకు. ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే నీతో మళ్ళీ ఇబ్బంది వద్దు. కానీ నీకు నిజంగానే అట్లా అనిపించింది అని అంటే పోలీస్ స్టేషన్కి మీరు అందరూ ఉంటారు కదా, మీరు వెళ్ళి న్యాయం అడగండి. మీతో పాటు మేము కూడా వస్తాం కదా, మేము రామంటలేం కదా. అబ్బాయిని ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు? మేజర్ లేదు కదమ్మా, మేము ఏం చేయలేము అంటారు పోలీసు వాళ్ళు. ఎవరైనా అంటారు. ఇప్పుడు నేనైనా అదే చెప్తాం, నీకు తెలిసింది అబ్బాయి మేజర్ లేదని ఇప్పుడు తప్పించుకుంటారు వాళ్ళు. ఏం చేయాలి? దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటుంది? ఇప్పుడు వాళ్ళు మేజర్ లేదని అంటున్నారు కదా, వాళ్ళు మేజర్ లేదని అంటారు. పిల్లగానికి మాకు ఇచ్చేసేయండి అంతే, దీని తప్ప ఇంకేమీ లేదు. మైనర్ పిల్లగాడు అంటే ఇప్పుడు మీరు ఒక తల్లిగా ఎంత ఆవేదన చెందుతున్నారో, రెండో కుటుంబాల పరిస్థితి కూడా చెప్పు. మాట్లాడి వెళ్ళిపోతాడు, మరోవైపు ఆ బాబా అంటే ఉన్నాడు. ఆయన కంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు మేడం. ఈ పాప ఎవరు లేరు కదా, దానికి ఎవరు చూస్తారు చెప్పండి? తండ్రి మీద ఆదాయం పెట్టుడు ఎంతవరకు సాధిస్తాం? పానానికి పానం పోవాలి అంతే. ఓకే, తప్పు పేరెంట్స్ అనుకుంటున్నారా? దీనికన్నా మించింది మేము మాట్లాడలేము. ఓకే, తప్పు పేరెంట్స్ అనుకుంటున్నారా, అబ్బాయి అనుకుంటున్నారా? 10th క్లాస్ చదివే ఒక అబ్బాయి ఇలా చేసిండు అంటే మీరేమంటున్నారు? నమ్మలేం మేడం, ఇది అసలు నమ్మశక్య విషయం కాదు. అది నిన్న మేము కూడా మీడియా ద్వారా విన్నాము. అది చాలా భయంకరంగా, మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం రాత్రి అంతా కూడా. మన తోటి పర్సన్ ఇక్కడ ఆడుకునే పిల్లలతో అందరితో ఆడుకునే అబ్బాయి ఈ విధంగా చేసాడు అనే దానికి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఈ విషయానికి. అంటే మేము జరిగినప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్లో మీరు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ అబ్బాయి మీకు తెలిసే ఉంటాడు. అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడము, ఇట్లా ఇప్పుడు ఒకసారి చెప్తున్నారు క్రికెట్ ఆడడము, అట్లా మిమ్మల్ని ఎప్పుడైనా కలవడం, లేకపోతే గణపతి చందా రాస్తున్నారు అని చెప్పేసి సో మీరు ఎప్పుడైనా అబ్బాయితో మాట్లాడామండి రెగ్యులర్గా. ఇక్కడ ఆడుకునేటప్పుడు గణపతిని పెట్టేటప్పుడు అందరితో కలుస్తాడు, బాగా యాక్టివిటీస్ లో బాగా ఉంటాడు. ఆ అబ్బాయి వ్యక్తిత్వం అలాంటిదేనా? అలాంటిది కాదండి. అదే మేము కూడా అలాంటి వాడైతే మేము ఇంప్రెషన్ ఇచ్చామేమో కదా, డౌట్ ఉన్నదేమో చెప్పొచ్చు అని చెప్పి. అలాంటివి మాకు ఎప్పుడు కనపడలేదు. అందరితో చెప్పిన మాట వింటాడు, ఏ పని చెప్పినా చేస్తాడు, మంచి వ్యక్తి. మాట్లాడేవాడండి. ఇక్కడే ఉంటాం కదా, ఈవినింగ్ పిల్లలు ఆడుకునేటప్పుడు మీ కిందకి దిగితే ఆడుకునేవాడు, చెప్పేవాడు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇది ఒక భయంకరమైన విషయం. మా ఈ ఉన్ని ప్లేస్లో ఏదో మీడియాలో చూడవలసింది, సినిమాలో చూసే విషయాన్ని కళ్ళ ముందే ఇలా జరిగిందంటే ఇంట్లో పేరెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయం గురించి పిల్లలు మెయిన్ ఇబ్బంది పడుతున్నారు. నేను వచ్చిన 2-3 days అయినా కూడా మీరు ఈ గల్లీలో మీరు ప్రతిసారి మీరు కూడా పోలీసు మాట్లాడడం అవన్నీ చేశారు. సడన్ గా అదే అబ్బాయి అని తెలిసి మేము బయటికి వెళ్ళి మేము మా డ్యూటీ మేము చేయలేకపోతున్నాం అండి. ఇక్కడ మా ఇంటి ముందే జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒక విషయం మాకు తెలియాలి. ఎందుకంటే మేము కూడా పిల్లలు వదిలి బయటకు వెళ్తూ ఉంటాము, ఏదో షాపింగ్ కానీ. ప్రతిసారి వాళ్ళు తీసుకెళ్ళలేము కదా. ఈ విషయాలు ఎందుకు జరిగిందని మేము బయటకు వెళ్ళడం కూడా మానేసాము 4 రోజులు విషయం తెలియాలని చెప్పి. అందుకే మీకు రెగ్యులర్గా కనపడతాం ఇక్కడ. లేకుంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాం మేము కూడా. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఈ రోజు అంటే ఇంకా కొంతమంది చిన్న పిల్లలు కూడా
దీనికి ప్రభావితం అయ్యి ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఎట్లాంటి కోణంలో చూడాలంటే ఇందులో మిస్టేక్ ఎవరిదని చెప్పొచ్చు? ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మంది పిల్లలు భయపడి జాగ్రత్త పడతారని అనుకుంటున్నాం మేమైతే. మళ్ళీ చెయ్యాలని చెప్పి అనుకోరు, ఎందుకంటే పేరెంట్స్ సఫర్ అవుతారు, ఇంత పబ్లిక్ ఇవన్నీ చూసి కూడా ఇది వాళ్ళకి కూడా ఒక భయంకరమైన విషయం, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. మేము మంచిగా అనుకుంటున్నాం కానీ చెడుగా అనుకోవట్లేదు. ఏ పిల్లలైనా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు ఈ విషయం తెలిసినాక అబ్బాయి పైన? వాళ్ళు ఇంకా మీడియా ముందు రాలేదండి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు ఐడియా లేదు. స్టేషన్ దగ్గర ఉన్నారని అంటున్నారు కానీ ఇంకా తెలియదు. అసలు వాళ్ళ పేరెంట్స్ తో కూడా వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడే వాళ్ళు, ఈ బిల్డింగ్ పై నుంచి ఆ బిల్డింగ్ కి వీళ్ళకి ర్యాపో నడిచింది అని మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? అది మేము ఎప్పుడు చూడలేదు మేడం. అది ఎప్పుడు రెగ్యులర్గా కింద ఉన్నాయి కానీ అలాగ వెళ్తారని కూడా మాకు నిన్న మీడియా ముందు వాళ్ళు డ్రిల్ చేస్తే కానీ తెలియలేదు మాకు కూడా అలాగ వెళ్ళొచ్చా అని చెప్పి. ఇంత సడన్ గా అబ్బాయే అని ఎట్లా ఐడెంటిఫై చేసారు అసలు? అది మరి పోలీసులు చెప్పారా మేడం? అది మనకు దానికి మీడియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలిసింది కానీ మాకు అవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మేము ఆ ముందు రోజు అదే రోజు చెప్పుంటాడు వాళ్ళు. అబ్బాయి మీకు ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు వచ్చి ఇంత హడావిడి నడిచినప్పుడు ఎప్పుడన్నా అబ్బాయి టెన్షన్ పడ్డం కానీ లేకపోతే ఇట్లా ఎవరితో మాట్లాడి ఇట్లాంటివి ఏమైనా చేసిండా? అంటే మేము అబ్బాయిని మూమెంట్ చూడలేదు మేడం, చూడలేదు. ఆ రోజు కలిసాడు. ఇప్పుడు ఎవరు రెగ్యులర్గా ఆడుతున్న అబ్బాయిని మీద, పెద్దవాళ్ళ మీద అంత భయంకరంగా అన్ని ఇన్సిడెంట్స్ చేశాడు అని అంటే ఎవరికి నమ్మసక్యం కాదు. మామూలుగా చిన్నపిల్లలు ఒక ఏదైనా పట్టుకోమంటేనే భయపడతారు. అలాంటిది వెళ్ళి పొడిచాడు అని అనే దానికి నమ్మలేం కదా. ఆ అబ్బాయి వచ్చి అసలు యాక్చువల్గా పోలీసులకు వచ్చి విషయం చెప్పాడు. ఏదో ఇలాగా అబ్బాయి సరెండర్ అవ్వలేదు. ఆ అబ్బాయి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డాడీ అని చెప్పి వినిపించింది అని చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన అబ్బాయి మళ్ళీ ఇలా చేశాడని చెప్పి ఎలా అనుకుంటాం? ఎవరైతే డాడీ అని వాయిస్ వినిపించిందని చెప్పిండు ఆ అబ్బాయి చేసిండు ఇదంతా. ఆ అబ్బాయే చెప్పిండు పోలీసులకి. మరి ఆ అబ్బాయి ఇలా చేస్తారని చెప్పి మనం అంతా ఎలా అనుకుంటాం? అసలు యూత్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలే కావచ్చు, యూతే కావచ్చు, ఇట్లాంటి వాటికి చాలా మెయిన్ వస్తుంది అంతే ఈ ఛానల్స్ అండి. ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళు నేర్చుకోవాలని పెడుతున్నారా, నేర్చుకోకూడదని పెడుతున్నారా? ఈ అందరూ ఈ మెయిన్ ఏంటంటారు ఇవన్నీ తయారు చేయడం అంటే ఏమో మనకు గుర్తు రావట్లేదు కానీ ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వచ్చి నేను ఇది చేశాను అది చేశాను దానికి ఎక్కువ కనెక్టింగ్ అవుతున్నారండి పిల్లలు. వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా, దేనికోసం చేస్తున్నారు, ఇవన్నీ చూసి రీల్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఇంకోటి చేశాడు ఇంకోటి ఇవన్నీ ఎక్కువ ప్రభావితం పిల్లల మీద పడుతుందండి. వాళ్ళు చిన్నది మనస్తత్వం, వాళ్ళు చదువుకునేది. మూవీస్ కూడా ప్రభావితం చూపుతున్నాయి అంటున్నారా? దాని మూవీస్ అంటే ఎవరు చిన్న సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళు కొంతమంది దానికి కనెక్ట్ అవ్వచ్చు, దానికి చెప్పలేము. అందరూ అవుతారంటే అందరూ కొంతమంది బాగా చదువుకుని ఉన్నారు, ర్యాంకులు సంపాదించిన ఉన్నారు. కొంతమంది మైండ్ సెట్టింగ్ని బట్టి వాళ్ళు ఎట్లా ప్రభావితం అయ్యే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. తయారవుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ అబ్బాయిని చూసి ఇంకో అబ్బాయిని చూసి ఇంకో అబ్బాయి. యాక్చువల్గా ఖండించాలి ఇది కంపల్సరీ. ఎందుకంటే ఈయన త్రూ ఇంకా వేరే వాళ్ళు ఇట్లా జరిగే సిచ్యువేషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఇతనికి మనం శిక్ష చేయకపోతే కంపల్సరీ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఆయనకి యాజ్ పర్ నార్మ్స్ ప్రకారంగా చైల్డ్ దానికి పంపిస్తారు కాబట్టి ఆయనకి శిక్ష కంపల్సరీ ఖరారు చేయాలి. ఇప్పుడు అతన్ని అట్లనే మనం వదిలేసాం అనుకోండి, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు కూడా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా అరే నేను ఇట్లా చేసి వచ్చినా నన్ను ఏం చేయలేరు, ఇట్లా జైల్లో పెట్టిరు వదిలేసిరు, దాని తర్వాత జరిగే సిచ్యువేషన్ ఏముండదు అనే మళ్ళీ ఇంకేమైనా చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే అబ్బాయి చాలా రూడ్ బిహేవియర్ అయింది. ఆయన ఇంతకుముందు నాది సంగీత్ నగర్లో టెంట్ హౌస్ ఉంది. మా టెంట్ హౌస్ ఆపోజిట్లోనే వాళ్ళ కిరాణా షాప్ ఉండే. వాళ్ళ మదర్ ఉండేది షాప్లో. వాళ్ళ మదర్ పేరు దివ్య. సో అబ్బాయి అక్కడ నేను షాప్లో మనం ఏమైనా ఐటమ్స్ కొనడానికి పోయినప్పుడు కూడా కొద్దిగా రూడ్గా, అబ్బాయి మెంటాలిటీ చాలా రూడ్. వాళ్ళ సిస్టర్స్లను వాళ్ళని ఇళ్ళని కొట్టేవాడు. సో ఆ అబ్బాయి చాలా రూడ్. అన్న వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరని అంటున్నారు? లేదు ఇక్కడే ఉంటారు. ఎవరాలు చెప్పింది ఇక్కడే ఉంటారు. ఆ ఫ్యామిలీతోనే ఉండేది పిల్లలు. వాళ్ళ ఆ అబ్బాయికి 2 అక్కలు ఉన్నారు. ఆ అబ్బాయి అందులో ఒక అక్క, అందులో 8.3 ముందు 8.5లో ఉన్నారు చూడండి ఫస్ట్ లైన్లో. ఆ అమ్మాయి వాళ్ళ అక్క 8.5/10. వాళ్ళ మదరు వాళ్ళు కరెక్ట్ ఉండుంటే అబ్బాయి ఇంత దూరం వచ్చేవాడు కూడా కాదు. అబ్బాయి బాగా తాగుతాడు, బాగా గంజాయి అలవాటు ఉందని చెప్తున్నారు. అది మనకు ఐడియా లేదు. వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు అయితే మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇది జరిగింది మాత్రం కొద్దిగా కంపల్సరీ శిక్ష ఖరారు చేయాల్సింది అని అందరూ కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అన్న మీరు ఎవరన్నా అంటే అంతకన్నా ముందు ఒక వ్యక్తిని అనుమానించారు ఇక్కడ, అంటే ఒక పెద్ద అయినా చేసిండే ఇది అని కొంచెం వేరే ఛానల్లో ప్రముఖ ఛానళ్ళలో వచ్చింది. అవును. అంటే
ఈ అబ్బాయి చేసిన ఎవరు డౌట్ కూడా పడలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి ఇట్లా చేస్తాడని ఎవరికి ఆలోచన కూడా లేదు. ఇంత చిన్న పిల్లలు ఇట్లాంటి పొజిషన్లకు వస్తారు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఎవరికి ఉండదు కదా. సో ఆ అబ్బాయి ఇప్పుడు పెద్దవాళ్ళ మీద అనుమానం పడ్డారు అంటే ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో వాళ్ళు అనుమానం పడ్డారు. అతన్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిరు, అతను కాదని అది కూడా నెరవేర్చారు. సో ఇప్పుడు దానికైతే మనం వాళ్ళని కూడా ఎవరిని తప్పు పడడానికి అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన అనేది అసలు ఎవరికి ఎక్స్పెక్టేషనే లేదు అసలు. మీరు ఎప్పుడైనా ఆయన ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పారా మీ కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ ముందే అవన్నీ జరిగినాయి. వాళ్ళకు కూడా తెలుసు. మనం బెదిరించడానికి మనకైతే రైట్స్ ఉండవు కదా. ఇప్పుడు ఇక అది మనం చూడం కదా. వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ మనకు తెలియదు కదా. సో అట్లా నిజంగానే అమ్మాయిలు వెనక పడతాడు. ఇక్కడ ఏదో పార్క్ ఉందంట, రెగ్యులర్ గా పార్క్ లో ఉంటాడు. ఆ అబ్బాయి యాక్చువల్గా వాళ్ళ షాప్ ఉన్నంత వరకే మనకు తెలుసు. ఆ షాప్ తీసేసి ఆల్మోస్ట్ ఒక 7 months ఏమవుతుంది. దాని తర్వాత ఏంది అనేది మనకి ఇప్పటివరకు ఐడియా లేదు. ఇంతకుముందు అయితే షాప్లోకి వస్తుండే అట్లా మనం చూడడం జరిగింది. ఈ ఏరియాలో గంజాయి తాగుతారు అవి ఇవని మాట్లాడినప్పుడు కొంతమంది ఎవరు తాగుతారు చూపెట్టండి అని మాట్లాడారు కదా, మీరేమంటారు? అది మనకు ఐడియా లేదండి. ఇప్పుడు మనకు తెలియని మనం మీకు ఆన్సర్ చేయలేను. నేను ఇది జరిగితే జరుగుతుంది. నేను అట్లా నేను చూడలేదు ఇప్పటివరకు. అట్లా నేను చూడని నేను చెప్పడానికి కరెక్ట్ కాదండి. సో అది ఏం జరుగుతుందనేది మనకు కూడా తెలియదు అన్న. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్న. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా కంటెన్స్తే ఇది అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎలాంటి శిక్షలు వేస్తే కావచ్చు భయపడతారు అనుకోవచ్చు? ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటేనే ఏమన్నా దీనికి సాల్వ్ అయ్యే సొల్యూషన్ వస్తుంది. లేదు వీళ్ళు ఇట్లనే రూల్స్ ఏం పట్టించుకోకుండా ఇట్లనే వదిలేస్తే పిల్లలు కూడా అసలు ఆగే సిచ్యువేషన్లో కూడా లేదు. మీరు అంటున్నారు ఇప్పుడు గంజాయి అని అదని ఇదని. ఇప్పుడు ఈ ఒక్క ఏరియాలోనే కాదు, ప్రతి ఏరియాలో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు గంజాయి తాగుతున్నారు, చేస్తున్నారు అది అని. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి అది పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో కూడా అర్థం అవ్వట్లేదు. కుకట్పల్లిలో ఒక ఇట్లా జరుగుతుందని మీకు చెప్పిరని చెప్తున్నారు కదా, మరి పెట్రోల్ కూడా తిరగాలి కదా. పెట్రోల్ ఎందుకు తిరగట్లేదు? మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తిరగాలి కదా. గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ఉందనుకోవచ్చా? ఉంది కదా. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉంది కదా. ఇప్పుడు 5 days తర్వాత దొరకడం అంటే మజాక్ కాదు కదా. గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే 1 day 2 daysలోనే దొరికిపోవాలి కదా. ఇప్పుడు జనాలు కెమెరాలు పెట్టించుకోలేదు అని అంటే, జనాలు పెట్టించుకోకపోతే గవర్నమెంట్ కూడా రోడ్ పైన పెట్టియాలి కదా, చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళంతా కొద్దిగా సహకారం కూడా వీళ్ళు అందించాలి కదా, లేకపోతే ఎక్కడి నుండి అవుతుంది? మరి గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం ఉన్నట్టే కదా. సంఘటనలు జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్ని స్ట్రిక్ట్ పాటించాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఇట్లాంటి ఏం జరగవు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ కుకట్పల్లి అయితే చాలా స్ట్రిక్టే నడుస్తుంది. చాలా స్ట్రిక్ట్గానే ఉంటున్నారు పోలీసు వాళ్ళు. ఎవరు ఎక్కడ అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి కోటింగ్ ఇచ్చేస్తున్నారు. అట్లా ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొద్దిగా స్ట్రిక్ట్ ఉంది. ఓకే అన్న, ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అన్న అంటే అబ్బాయికి గంజాయి అలవాటు, తాగుడు అలవాటు ఉంది కాబట్టి ఆ తాగుడుకు బానిసై దానికి డబ్బులు లేక ఇలాంటి అగిత్యానికి ఒడిగట్టిండి అనుకోవచ్చు అన్న? అబ్బాయికి తాగుడు గంజా అనేది మనకైతే ఐడియా లేదు. మనం ఇప్పటివరకు అయితే వినలేదు అసలు. బట్ ఏంటంటే ఆయన స్కూల్కి పోతాడు, వాళ్ళకి షాప్ ఉంది, వాళ్ళ మదర్ షాప్ తీసేసిన తర్వాత జాబ్ చేస్తుందని ఒక విషయం అయితే మనకు తెలుసు. వాళ్ళ మదర్ జాబ్ చేస్తుందని ఒక విషయం తెలుసు. దాని తర్వాత ఏందనేది మనకు కూడా ఐడియా లేదు. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటారు? నాకు తెలుసు ఒక 13-14 ఉండొచ్చు. 13-14 10th అయిపోయిందని అంటారు. 10th క్లాస్ అబ్బాయి ఇప్పుడు చదువుతున్నాడా? 10th ప్రాసెస్ దీంట్లోనే ఇదే స్కూల్లో 10th చదువుతున్నాడు అన్న. ఈ మధ్య కాలంలో అంటే ఈ అమ్మాయిని చంపే ముందు కానీ ఎప్పుడన్నా ఆయన చూడడం జరిగిందన్న? అమ్మాయిని చంపేసిన తర్వాత వెళ్ళి చూడడం జరిగిందా? ఏం జరిగింది? యాక్చువల్గా వచ్చిన 2-3 times కానీ కనబడలేదు. నార్మల్ అయితే అబ్బాయి అదే గలీలో ఆడుకుంటాడు. కిరాణా షాప్ లో చూసి షాప్ లో వాళ్ళ 7 months బ్యాక్ కిరాణా షాప్ ఉన్నప్పుడు మీకు షాప్ కి వెళ్ళే వాళ్ళు కాబట్టి ఆ విధంగా చూడడం జరిగింది. ఓకే, అప్పటికి మాట్లాడే విధానం కానీ అది కానీ కొంచెం రూడ్ బిహేవియర్ ఉంటుంది. అబ్బాయి కొద్దిగా రూడ్ ఉంటాడు. అబ్బాయి ఉండడమే రూడ్ ఉంటాడు కొద్దిగా. రూడ్ మీన్స్ మాట్లాడే విధానం అట్లుంటుందా, వేసే డ్రెస్సింగ్ అట్లుంటుందా? అట్లా డ్రెస్సింగ్ అని కాదు, మనం ఎస్పెషల్గా ఏది పాయింట్అవుట్ చేయడానికి లేదు అక్కడ. కొద్దిగా మాట్లాడడం అయితే కొద్దిగా రూడ్గా మాట్లాడతాడు అబ్బాయి. అది అన్న, ఇలాంటి సంఘటనలు తప్పు. ఇది సమాజంది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాదు, అది సమాజం ఏం చేసింది అబ్బాయిని ఎంకరేజ్ ఇది కాదు. ఇది మీరు ఎవరినైనా క్వశ్చన్ చేయాలి తెలుసా మీకు? ఫస్ట్ టీవీలలో చూపించే వీళ్ళు ఉంటారు కదా సీనియర్, ఒక జబర్దస్త్ చూడండి మీరు, ఏంటి ప్రోగ్రామ్స్ చూడండి, వాళ్ళు వేసుకునే న్యాచురల్ లైఫ్ చూడండి మీరు. అక్కడున్న ఇక్కడున్న పాత్రలు వేరేగా ఉంటాయి, బతకడానికే వాళ్ళు చేసేది. కానీ వాళ్ళు చూపించే
ఏదైతే ఉందో మోటివేషన్ పబ్లిక్ ఏమైపోతుంది అదే చెడు. మీరు ఏ యూట్యూబ్ చూడండి అన్ని చెడే చూపిస్తున్నారు. అంటే మంచి ఈ మీడియా మీడియా చాలా విలువైంది. పిల్లలు చనిపోతూ మీడియా చాలా అనుకోవచ్చు. నేను ఏమంటున్నా, మీడియా చాలా ఇంపార్టెంట్. మన ఏదైతే బ్రైట్నెస్ లైఫ్ కి మీడియా లేకపోతే మీరు ఇప్పుడు ఇది చూపించిన మీడియా ఏదో దేశానికి తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్న ఏంది అనే దానికి. ఒకప్పుడు మీడియా లేదు, మీడియాని రానియకపోతుండే సమాజం, తెలియనియకపోతుండే. జరిగిన ఈ సంఘటన చూస్తే పేరెంట్స్ తప్పు ఉంది అనుకోవచ్చా? లేదా దీంట్లో పేరెంట్స్ తప్పు, వాడు నేర్చుకునే విధానాన్ని తప్పు. ఇంకోటి సమాజంలో జరుగుతున్న ఫోన్లో ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్న ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి చూడు, అది తప్పు. వాని ఆలోచన తప్పు, వాడు కాదు. వాని ఆలోచనలు వాడు ఉన్న సొసైటీ ఏదైతే చూస్తుందో అది తప్పు అంటున్నా నేను. వాడు చేసిన నేరం చాలా పెద్దది, కానీ వానికి గవర్నమెంట్ కూడా శిక్ష విధించలేదు. నువ్వు ఆ అబ్బాయిని చూసినావా ఎప్పుడన్నా? స్కూల్లో చదువుతారని చెప్తున్నారు, నేనైతే చూడలేదు. కానీ ఇట్లాంటి పిల్లలకి ఏం చెప్తారండి? ఇట్లా చిన్న వయసులోనే ఇట్లా హత్యలు చేసి ఒకరిని చంపి ప్రాణాలు తీయడం అంటే అసలు చిన్న మాట కాదు. అసలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి నువ్వు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళడం, పోవడం, రావడం అబ్బాయిని చూసావా? ఇది మీ ఏరియాలోనే, మీ పక్క బిల్డింగ్ లోనే జరిగింది కదా. ఇట్లాంటి ఘటన చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ఆ పిల్లని చూడలేము, నేను చూసింటే చెప్తా పలాని పిల్లాడని. ఈ స్కూల్లో చదువుతారని చెప్తున్నారు అంతే. సమాజంలో ఇట్లాంటి జరుగుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇదే మీ పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి స్కూల్లో చదువుతాడు, ఇక్కడే నివాసం ఉంటాడు కాబట్టి ఆ అబ్బాయి నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూడలేదు. అంటే ఇట్లాంటి పిల్లలు ఇలాంటివి వేస్తున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మార్పు రావడానికి మార్పు రావాలంటే మరణ శిక్ష. మరణ శిక్షనే కరెక్ట్ అంటారా?